ప్రతి డైలాగు ఈనాడు పేపర్లో ఉంటుందండి నాకు తెలుసండి. ఎందుకంటే నాట్ ఓన్లీ జోక్ అంటే దాన్ని మోడిఫై చేసుకుంటారనమాట. ఇప్పుడు మొన్న కీడాకోలా కూడా ఈనాడు పేపర్ల నుంచి వచ్చింది ఆ సినిమా. కాదని చెప్పమండి ఈ డైరెక్టర్ని, కీడాకోలా సినిమా డైరెక్టర్ని. ఒక ఇద్దరు అన్నదమ్ములు ఎంత సంపాదించినా అలాగే ఉండిపోతున్నారు. వాళ్ళు సంపాదించిన డబ్బులతోటి మంచి 5 స్టార్ హోటల్లోకి వెళ్ళి బిర్యానీ తిందాం అనుకున్నారు. ఆ బిర్యానీలో ఒక బల్లి పడుతుంది. ఆ బల్లి గురించి రిక్లైన్ చేసి వాళ్ళ వీడియో పెడితే వాళ్ళకి ఒక 5 కోట్లు ఇచ్చారు. ఆ స్టోరీని కీడాకోలా తీశారనమాట. వాటెవర్ మనుషుల్లోంచే వస్తాయి స్టోరీసు, కానీ ఇది అసలు మనుషుల్లోంచి కాదు, ఇంట్లోంచే. ఆయన ఎన్ని స్టోరీలు తీసినా ఇంట్లోంచి, అత్త నుంచి, అమ్మ నుంచి, పెళ్ళం నుంచి, సంథింగ్ ఎక్కడి నుంచి అయినా తాత గురించి తీస్తాడు. దాని తర్వాత తీస్తాడు. అదే స్టోరీని రొటీన్గా తీశాడు. పెద్దగా వండర్ వావ్ అనేలా కూడా ఏం లేదు పాపం. చాలా ఏమీ లేదండి. అంత గుచ్చుకునేలాగా ఏం డైలాగులు లేవు అనమాట. అంటే గుచ్చుకునేలా ఉంటే ఈరోజు కెమెరా ముందుకు వచ్చి ఏదన్నా చెప్తున్నాను అనమాట. గుచ్చుకునేలాగా మా తాత డైలాగ్ ఉందన్నమాట. మీ అందరికీ తెలుసు. తాత గురించి ఒక 10% 15% బయటకు వచ్చిన సినిమా. హీరోయిన్ బాగుందండి, చాలా బాగుంది. సినిమా ఏమన్నా ఉంటే బాగుండి అనిపించింది. అంటే నెగిటివ్ చెప్పాలి అన్న ఎజెండా కాదు, నెగిటివ్ కాకుండా ఉండాలి అని నేను అనుకున్నాను. ఒక మంచి సినిమా తీసాడు అనుకునే లోపు అరే ఎట్లుంది ఏంట్రా, ఎక్కడైనా ఒక 10% అయినా బాగుంటే బాగుండి అనిపించింది నాకు. క్లైమాక్స్ అయితే లాస్ట్కి వచ్చేసరికి అయ్యి బాబు, పక్కనున్న అమ్మాయిలు అయితే అరే సీరియల్కి వచ్చినామేంద్రా, ఆ సినిమాకి వచ్చినామా అంటున్నారు. వాళ్ళ గురించి ఇంకా నెగిటివ్ అయిపోయింది నా మైండ్లో. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ, నేను పైసలు పెట్టి వెళ్ళలేదు, కానీ నాకైతే అసలు నచ్చలేదు. 2 గంటలన్నర సేపు వేస్ట్ అయిపోయింది. మ్యూజిక్ తెలిసిందే కదండి, దాంట్లో సగం ముక్క దీంట్లో సగం ముక్క వచ్చి పెడతాడు అనమాట. ఆడి పేరేం పేరు, కుర్చీపాట్ల ఏం లేదన్నా, అంతే. ఆ పాట ఒకటే బాగుంది అంతేనన్నా. ఆయన హోయిట్. నాకైతే రేటింగ్ ఈ సినిమాకి ఇవ్వనండి. హనుమాన్కి అయితే 100 to 100%.